హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ప్లానెట్ బై కామేష్. ఈరోజు మనం ఇంగ్లీష్లో ప్రపోజిషన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్లో వస్తే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి లోన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇన్ ఆర్ ఇన్సైడ్ అని ప్రపోజిషన్లో అంటాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ బయట ఉంది, దాన్ని లోపలికి వేయడానికి మన ప్రపోజిషన్లో ఇంటూ అని అంటాం. అలాగే ఒక లోపల ఆబ్జెక్ట్ని బయటికి తీయడానికి దాన్ని ప్రపోజిషన్లో అవుట్ ఆఫ్ అని చెప్తాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ దానిపైన ఇంకో ఆబ్జెక్ట్ ఉంది, కాంటాక్ట్లో దాన్ని ఆన్ అని. ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకో ఆబ్జెక్ట్ కాంటాక్ట్ లేకుండా పైన ఉంటే ఓవర్ అంటారు. అలాగే ఒక ఆబ్జెక్ట్ని మనం మోషన్లో పైకి విసిరేటప్పుడు దాన్ని అప్ అని. అలాగే ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ మీద ఉంది, కాంటాక్ట్ లేకపోతే అబవ్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్కి కాంటాక్ట్ అయ్యి దగ్గరలో ఉంటే ఎట్ అని, కాంటాక్ట్ లేకుండా దగ్గరలో ఉంటే నియర్ అని. ఒక రౌండ్ షేప్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉండి దాని మధ్యలో మనం ఉంటే అరౌండ్ అని అంటారు ప్రపోజిషన్లో. అలాగే ఒక వస్తువు దేని నుండి పాస్ అయ్యి బయటకు వస్తే దాన్ని త్రో అని ప్రపోజిషన్లో అంటాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ కింద ఇంకో ఆబ్జెక్ట్ కాంటాక్ట్లో కింద ఉంటే అండర్ అని, కాంటాక్ట్ లేకుండా కింద ఉంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి దాన్ని బిలో అంటారు. అలాగే ఒక ఆబ్జెక్ట్ని మోషన్లో అలా కిందకు వస్తుంటే దాన్ని డౌన్ అని అంటారు. అలాగే టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని బిట్వీన్ అంటారు. టూ ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే దాన్ని టువర్డ్స్ అని, సేమ్ డైరెక్షన్లో వెళ్తే అలాంగ్ అని అంటారు. అలాగే ఒక ఆబ్జెక్ట్కి ఇంకో రెండు ఆబ్జెక్ట్లో ఒకటి ఆపోజిట్కి ఇంకోటి వస్తున్నప్పుడు దాన్ని ఆపోజిట్ అని ప్రపోజిషన్లో అంటాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ వెనక్ సైడ్ కనబడకుండా ఉంటే దాన్ని బిహైండ్ ఆఫ్ అని అంటాం ప్రపోజిషన్లో. అలాగే ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ ఫ్రంట్లో ఉంటే దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అంటాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ని ఇలా క్రాస్ చేసి ఇటువైపు వచ్చినట్లయితే దాన్ని అక్రాస్ అని అంటాం. ఇప్పుడు ఒక రివర్ని మనం క్రాస్ చేయాలనుకో దాన్ని అక్రాస్ ద రివర్ అని అంటాం కదా, అలా. అలాగే ఒక గుంపులో ఒకదాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే దాన్ని మనం అమాంగ్ అని ప్రిపోజిషన్లో అంటాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో క్రియేటివ్ ప్లానెట్ బై కామేష్.